రైట్ రేపటి నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. సమావేశాల ప్రారంభంలో 2 రోజుల పాటు సభ్యుల ప్రమాణ స్వీకారం ఉంటుంది. ముందుగా ఎంపీగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేస్తారు. ప్రధాని తర్వాత కేంద్ర మంత్రులు ఎంపీలు ప్రమాణ స్వీకారం చేస్తారు. తొలి రోజు ఏపీ ఎంపీలు, రెండో రోజు తెలంగాణ ఎంపీలు ప్రమాణ స్వీకారం చేస్తారు. ఎంపీలతో ప్రొటెం స్పీకర్ ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఎంపీల ప్రమాణ స్వీకారం అయ్యాక లోక్సభ స్పీకర్ ఎన్నికల ఉంటుంది. అయితే లోక్సభ స్పీకర్ ఎవరనే దానిపై ఉత్కంఠ నెలకొంది. రైట్ గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి స్వప్న అందిస్తారు. స్వప్న, మొత్తానికి రేపటి పార్లమెంటు సమావేశాలు అంటే యథావిధిగా ముందు ప్రధానమంత్రి హోదాలో మోదీ ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆ తర్వాత కేంద్ర మంత్రులు, ఆ తర్వాత వివిధ రాష్ట్రాలకు సంబంధించి ఒక్కొక్క రాష్ట్రానికి సంబంధించి ఒక్కొక్క సమయం ఇచ్చారు. మనకు ఏపీకి సంబంధించి రేపే ఉన్నా, తెలంగాణకు సంబంధించి ఎల్లుండి వాళ్ళు ప్రమాణ స్వీకారం చేపడతారు. ఇలా వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎంపీలందరూ కూడా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఇది ఒక ప్రాసెస్ అయితే ఎప్పుడు ఉండేలాగానే నడుస్తుంది. అయితే ప్రస్తుతం ప్రొటెం స్పీకర్ గా ఉన్నటువంటి వ్యక్తి వీళ్ళందరితోటి ప్రమాణ స్వీకారం చేయిస్తాడు. కానీ వాట్ అబౌట్ స్పీకర్ నిగా ఎవరిని నియమిస్తారు? ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలకు ఏమైనా అవకాశం ఇస్తారా? అటు జేడీయూ కానీ ఇటు టీడీపీ కానీ మాకు కావాలి అని అడుగుతున్నారు. పురంధేశ్వరి పేరు తెరపైకి వస్తుంది. ఏపీకి సంబంధించిన కొంతమంది వ్యక్తుల పేర్లు తెరపైకి వస్తున్నాయి. సో ఎవరు ఏంటి అనే చర్చ నడుస్తుంది. మిత్రపక్షాలకు ఇస్తారు అనేటువంటి ఒక చర్చ అయితే ప్రస్తుతం జోరందుకుంది. అయితే స్పీకర్ పదవి మిత్రపక్షాలు ఇవ్వడం కన్నా మన దగ్గరే ఉంచుకోవడం మంచిదని చెప్పేసి బీజేపీ అంతర్గతంగా చర్చించుకున్నట్టుగా తెలుస్తుంది. సో ఎవరిని ఎంపిక చేస్తారనేది చూడాలి. రేపైతే మామూలుగా సాధారణ ప్రాసెస్ అంతా కొనసాగుతుంది. ఎప్పుడైనా సరే కొత్తగా ఎంపీలు వచ్చిన తర్వాత వాళ్ళతో ఆ సభా హాల్లో జరిగేటువంటి ప్రమాణ స్వీకారాలు కానీ వివిధ కార్యక్రమాలు కానీ యథావిధిగా ఉండబోతున్నాయి. స్పీకర్ ఎవరనేది మాత్రం మనకు రేపు తెలిసేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ స్వప్న.